పిల్లల స్నాక్స్కి ఇంకొక ఐటెము మన పూర్వకాలం నుండి అందరూ కూడా చాలా ఇష్టంగా తినేది, ప్లస్ హెల్త్కి చాలా మంచిదైన స్వీట్ పొటాటో. అయితే అప్పుడు పాతప్పుడు ఏంటంటే ఇవంత పొల్యూషన్గా పెంచేవారు కాదు కదా, పండించేవారు కాదు. కాబట్టి తొక్క బాగా కడిగేసి ఏం చేసేవారంటే దీన్ని రౌండ్స్లా కట్ చేసేసి దీన్ని ఉడకబెట్టి బెల్లం అలాంటివన్నీ వేసి ఉడకబెట్టేవారు. కానీ ఇప్పుడంతా పొల్యూషన్ మయం అయిపోయింది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ దీని పీల్ని స్నాపర్తో తీసేద్దాం. ఈ తొక్కని స్నాపర్తో తీసేద్దాం. బాగా కడిగాను చూడండి, మట్టి ఏమీ లేకుండా కడిగాను. కానీ దీని పీల్ ఏం చేద్దామంటే మొత్తం స్నాపర్తో తీసేసి ఒక గిన్నెలో మంచి నీళ్ళు తీసుకొని దీంట్లో మనం ఏం చేద్దామంటే మళ్ళీ 1-2 సార్లు ఈ పీల్ తీసేసిన తర్వాత కూడా స్వీట్ పొటాటోని కడుక్కుందాము. తర్వాత యాలక్కాయ పొడి ఒకటి తీసుకొని బెల్లం, యాలక్కాయ పొడి, స్వీట్ పొటాటో ఈ 3 ఉంటే చాలు. మనం పిల్లలు చాలా ఇష్టంగా తినే స్వీట్ పొటాటోని ఉడకబెట్టుకుని పిల్లలు ఇష్టంగా తింటారు. ప్లస్ మనం అలా చేసిస్తే అది వాళ్ళకి హెల్తీ స్నాక్ కూడా అవుతుంది. సో దీన్ని ముందర పీల్ తీసేసి మంచినీళ్ళలో వేసి మళ్ళీ 2-3 సార్లు కడుగుతాను.